SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. యంగ్ ఏజ్లో మోకాలు నొప్పితో బాధపడుతుంటే అగైన్ మోకాలు అన్నది ఒక డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెంగ్త్. సో ఒత్తిడికి ప్లస్ దారుఢ్యం ఈ రెండింటి సమబాలంలో ఉంటే మోకాలు బాగుంటుంది. యంగ్ ఏజ్లో మోకాలు నొప్పి వచ్చిందంటే దాని అర్థం స్ట్రెయిన్ ఎక్కువ ఉన్నట్టు స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నట్టు. దాన్ని రివర్స్ చేయాలి మనం. స్ట్రెయిన్ తగ్గించుకోవాలంటే మెయిన్ 2 పనులు చేయకూడదు. మెట్లు బాగా తగ్గించాలి, కింద కూర్చోకూడదు. ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు స్క్వాటింగ్ కూర్చున్నా, మెట్లెక్కి దిగిన ఈ 2 ప్రక్రియల వల్ల మోకాలులో 4 రెట్ల బరువు పోద్ది. మామూలుగా మీరు 70 కేజీలు అనుకోండి, మెట్లకి దిగినప్పుడు 200 కేజీల పైన బరువు మోకాల మీద వెళ్తుంది. అట్లానే ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నా కూడా అలానే జరుగుతుంది. కాబట్టి ఈ 2 ప్రక్రియలు కానీ మనం మానేస్తే దైనందిన జీవితంలో మోకాల మీద లోడ్ తగ్గుద్ది. చాలామందికి మెట్లెక్కి దిగితే మంచి వ్యాయామం అని అపోహ ఉంటుంది. నిజమే, మెట్లెక్కి దిగటం గుండెకి మంచిది, లంగ్స్కి మంచిది, బట్ మోకాళ్ళకి మంచిది కాదు. మోకాళ్ళకి చాలా చాలా చెడ్డ. అంటే ఎవరికైనా అది మెకానికల్, బయోమెకానికల్ ట్రూత్. అది 4 రెట్లు బరువు పోవటం అన్నది. కాబట్టి మెట్లు తగ్గించి దాని బదులు వేరే ఎక్సర్సైజ్ చేయొచ్చు. బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, ట్రెడ్మిల్, స్విమ్మింగ్ అవన్నీ చేయొచ్చు. మెట్లు మట్టుకు మోకాలకి డెఫినెట్గా బ్యాడ్. ఎస్పెషల్లీ పటల్లో ఫెమరల్ జాయింట్ అంటాం, అంటే మోకాలు చెప్పే వెనకాల ఉన్న జాయింట్ ఉంటుంది, దానికి ఫీమర్ బోన్కి మధ్యలో ప్రెషర్స్ ట్రమెండస్గా పెరుగుతాయి. కాబట్టి అది అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలి, ఇప్పుడు స్ట్రెంగ్త్ తగ్గించుకోవడం చెప్పాను. స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలంటే ఈ మోకాల పైన ఉన్న తొడ మజిల్ క్వాడ్రిసెప్స్ అంటాం, ఆ మజిల్ ఎంత బాగా పనిచేస్తే మోకాల్లో లోడ్ అంత బాగా తగ్గుతుంది. నేను పేషెంట్లకు అర్థమయ్యేది చెప్తుంటాను. మోకాలు అర్జునుడు అయితే తొడ కృష్ణుడు. సో కృష్ణుడు బాగుంటే అర్జునుడు బాగుంటాడు, కృష్ణుడు నిద్రపోతే అర్జునుడు నిద్రపోతాడు. సో కాబట్టి క్వాడ్రిసెప్స్ మజిల్ చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇప్పుడు నెక్ పెయిన్కి ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ చెప్తాం. ఈ మజిల్స్ బాగా డెవలప్ అయితే నెక్ మీద లోడ్ తగ్గిపోద్ది. జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ బాగా పనిచేస్తే జాయింట్ మీద ఉన్న లోడ్ సగం తగ్గిస్తాయి. కాబట్టి జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది. సో స్ట్రెంగ్త్ పెంచుకునే ఒక మార్గం క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్. అది సింపుల్గా ఎవరైనా చెప్తారో యూట్యూబ్లో పోయినా కనబడుతుంది. నెంబర్ 2, లోపల ఉన్న కార్టిలేజ్ దారుఢ్యాన్ని పెంచడానికి గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి కూడా మెడికల్ షాప్లో దొరుకుతాయి, ఓవర్ ద కౌంటర్. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అట్లానే బోన్స్కి కాల్షియం కావాలి. ఇవి 3 ముఖ్యమైన విషయాలు స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి. అది అంతేగాని పనికిరాని ఇంజక్షన్లు, ఇప్పుడు చాలామంది ఇంజక్షన్లు చేసి మిమ్మల్ని నడిపిస్తాము, పిఆర్పీలు, ప్లాస్మా థెరపీలు అని ఇట్లా రోజు దొంగ డాక్టర్లు ఎక్కువైపోయారు. ఒక్క రొట్టు కూడా పనిచేయదు. ఎస్పెషల్లీ కొంతమంది ఉన్నారు డాక్టర్లు. ఈ సందర్భంగా మీతో పంచుకోవాలనుంది నాకు. ఒక డాక్టర్ ఉన్నాడు, చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు, పేరు చెప్పను, బట్ అందరికీ తెలుసు. ఆయన బౌన్సర్లు పెట్టుకొని ఉంటాడు. బౌన్సర్లు ఎందుకమ్మా నీకు? భయం, ఎందుకంటే జనం వచ్చి కొడతారని. ఎందుకంటే అది చేసే పని ఇదే. 4th స్టేజ్ అంటే మోకాళ్ళు అరిగిపోయి అసలు మంచాన పడిపోయే పేషెంట్లకు కూడా ఇంజక్షన్లు చేస్తామని చెప్పి 2 లక్షల రూపాయల పైన తీసుకుంటాడు. ఇలాంటివి దోపిడీ. ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత మీకుంది, నాకుంది, ప్రజలకు ఉంది. అది సంగతి. చాలా చాలా తప్పు, వెరీ అనెథికల్. ఎర్లీ స్టేజెస్లో స్టెమ్ సెల్స్, పిఆర్పీలు పనిచేస్తే నాకు తెలీదు, బట్ ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. బట్ 4th, 3rd స్టేజ్లో బోను రాసుకుంటున్నప్పుడు అసలు ఆ పేషెంట్ వస్తే, ఇప్పుడు ఆపరేషన్ భయపడి చాలామంది వెళ్తారు అక్కడికి. పేషెంట్లకు ఉన్న భయాన్ని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసుకొని పనికిమాలిన ఇంజక్షన్ చేయడం అనేది చాలా అనెథికల్. పేషెంట్ భయపడి వచ్చినా, అమ్మ నువ్వు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు, నీకు ఇంజక్షన్లు పనికిరావు, నువ్వు ఆపరేషన్ చేయించుకో, లేకపోతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పాలి. వాళ్ళకి కూడా మాయ చేసి నువ్వు 2 లక్షల రూపాయలు కొట్టేస్తున్నావు అంటే వాళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి మరీ పెడుతున్నారు. ఇది చాలా దారుణం, భయంకరమైన ప్రాక్టీసు. ఆ డాక్టర్కి నేను సభాముఖంగా చెబుతున్నాను, అని ఎప్పుడో డెఫినెట్గా పోలీసులు పట్టుకెళ్తారు. అంత తప్పు పనులు చేస్తున్నాడు. నిజంగా ఒక రకంగా ప్రజల్ని మోసం చేయటమే కదా, మోసం చేయటమే, భయంకరమైన మోసం చేయటం. అందుకనే చెప్తున్నాను, అలాంటి పనులు అసలు పేషెంట్లకు కూడా మీరు అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ వస్తే డాక్టర్లకు చూపించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు. మీరు గురువారెడ్డి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటాడని భయపడాల్సిన పని లేదు. నేను నా దగ్గరికి రోజు 100 మంది వస్తే 20 మందికి ఆపరేషన్ చెప్తాను. అనవసరంగా ఆపరేషన్ ఏ ఒక్కళ్ళు చేయము, బట్ అనవసరంగా ఇంజక్షన్లు చేస్తున్నారు. ఆ ఇంజక్షన్ చేయించుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. డబ్బుల కంటే ముఖ్యం, ఒక్కసారి ఆ ఇంజక్షన్లు లోపల జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది. నా దగ్గర కనీసం 4-5 అట్లా ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్లు ఉన్నారు. అప్పుడు జీవితం అంతా పోయినట్టే. కాబట్టి తొందరపడి మాయ మాటలు నమ్మి ఆపరేషన్ అని భయపడి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకోవద్దు. అది పేషెంట్లకి చెప్పే విన్నపం. నేను అసలు అరుగుదల అనేది ఎందుకు వస్తుంది సార్? ఇందాక మీరు చెప్పినట్టుగా స్ట్రెంగ్త్ లేకపోవడం వల్లే అంటారా? జెనెటిక్స్ కూడా అరుగుదల మెయిన్
వయసుని బట్టి, తర్వాత బరువుని బట్టి, ఈ రెండు మెయిన్. మూడోది యాక్సిడెంట్. ఒక్కోసారి మోకాలు యాక్సిడెంట్ అయ్యి లోపల ఎముకలు ఇరుగుతాయి, అప్పుడు కార్టిలేజ్ కూడా దెబ్బతిని దానివల్ల వస్తుంది. దాన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటారు. బట్ మేజర్ కారణం వచ్చి వయసు, ఆ రెండో కారణం వచ్చి లావు. వయసును మనం ఆపలేము, బట్ లావుని మనం నియంత్రించవచ్చు. సో ఈ రెండు ముఖ్యమైన విషయాలు. ఓకే, అడల్ట్స్లో ఎక్కువగా మనకు ఆర్థోపెటిక్ సమస్యలు అంటే మనకు మోకాలు నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి అన్నారు కదా సార్, మనకు ముందుగానే సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా సార్? మోకాళ్ళ నొప్పులు మొదటి నుంచి ఎట్లా అంటే బాగా స్టిఫ్ అయిపోతాయి. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు దాన్ని. పొద్దున్న లేవగానే మోకాలంతా బండలాగా కాసేపు అట్లు ఇట్లా అనుకుంటే తప్ప పట్టేసినట్టు ఉంటాయి, అది మార్నింగ్ స్టిఫ్నెస్. తర్వాత మెల్లగా చప్పుళ్ళు మొదలవుతాయి, తర్వాత వాపులు వస్తాయి, తర్వాత మెట్లెక్కి దిగుతున్నప్పుడు క్రీక్ క్రీక్ అని మన అరిగిపోయిన చెక్క ముక్కలు అన్నట్టు వస్తుంది. ఇవన్నీ దాన్ని క్రిప్టెస్ అంటారు. సో మెయిన్ మొదట్లో నొప్పి, డిస్కంఫర్ట్, కొంత స్వెల్లింగ్, మార్నింగ్ స్టిఫ్నెస్ మొదటి స్టేజ్లో. ఇక రాను రాను బాగా ఎక్కువ అవుతుంటే మోకాళ్ళు వంగిపోతాయి, దొడ్డికాళ్ళు అంటే అట్లా వంగిపోతాయి. తర్వాత కుంటు మొదలవుతుంది. ఒక దొడ్డికాలు వచ్చి కుంటు వచ్చిందంటే ఇక దాని అర్థం లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు. ఇంకా అప్పుడు అంటే ట్రీట్మెంట్ ఆపరేషన్ తప్ప మార్గం లేదు. ఓకే, ఆపరేషన్ అంటే ఏంటి సార్? మనం అంటే రీప్లేస్మెంట్ ఉంటుందా, ఎలా? ఆపరేషన్ అంటే నీ రీప్లేస్మెంట్ అంటే నేను చూపిస్తాను ఒకసారి మోడల్ తెప్పించి. మోకాళ్ళు అరగడం అంటే ఇప్పుడు బేసికల్గా మామూలుగా మోకాళ్ళు బోన్కి మధ్య కార్టిలేజ్ ఇలా ఉంటుంది చూసారు కదా, మెత్తగా నున్నగా పచ్చి కొబ్బరి ముక్కలా ఉంటుంది. అది వయసు వస్తున్న కొద్దీ ఎండిపోయి ఈ రకంగా తయారవుతుంది, ఊడిపోతూ ఉంటుంది. ఇది ఎండిపోయి ఎండు కొబ్బరి ముక్కలా తయారై తర్వాత ఊడిపోతుంది కొబ్బరి. సో అప్పుడు మొత్తం ఆర్థరైటిస్ వచ్చినట్టు. లాస్ట్ స్టేజ్ 4 స్టేజ్లు ఉంటాయి. 4th స్టేజ్కి వచ్చినప్పుడు ఇక కంప్లీట్గా ఎముక రాసుకొని మధ్యలో గుజ్జంతా పోద్ది, అప్పుడు ఈ ఆపరేషన్ పడుతుంది. దీన్ని నీ రీప్లేస్మెంట్ అంటారు. ఇప్పుడు ఇలా చెక్కేసి ఇది చూసారా, ఇటుపక్క స్టీల్ ఇటుపక్క ప్లాస్టిక్ వేస్తాం, దాన్ని నీ రీప్లేస్మెంట్ అంటారు. అదొక్కటే ఆపరేషన్. ఇంకా అరిగిన తర్వాత. ఓకే సార్, అయితే ఈ ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత నార్మల్గా మనం బిఫోర్ ఇది ప్రాబ్లం రాకముందు ఎలా ఉన్నామో అలానే ఉండొచ్చు. ఆపరేషన్ ఇప్పుడు ఎంతో సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇది. 100 మందికి చేస్తే 99 మందికి సక్సెస్ ఆపరేషన్ ఇది ప్రాపర్ హాస్పిటల్ సెటప్లో. ఆ కొత్త మోకాలు మళ్ళీ 20 నుంచి 25 ఏళ్ళు ఉంటుంది. సో మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు, ఒక ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం తప్ప. ఓకే, ఫ్లోర్ పైన మరి బెండ్ అయి కూర్చునేటట్టుగా కాకుండా నార్మల్గా అన్ని చేసుకోవచ్చు. అయితే ఈ ఎముకలకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఫుడ్ హ్యాబిట్స్ కూడా కారణం అంటారా సార్? ఫుడ్కి డైరెక్ట్గా రిలేషన్ లేదు. కొంతమంది వంకాయ తింటే మోకాళ్ళు నొప్పులు వస్తుంటారు, అది కరెక్ట్ కాదు. భోజనం తీసి లావు ఎక్కితే లావు వల్ల నొప్పులు వస్తాయి, అంతే తప్ప డైరెక్ట్ రిలేషన్ లేదు. ఓకే, మనకు రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా కండిషన్స్? రీప్లేస్మెంట్ మీరు ఏదైనా తినచ్చు. ఇప్పుడు ఆబ్వియస్గా లావు ఎక్కడం మంచిది కాదు, మీరు ఏదైనా తినచ్చు. డైరెక్ట్గా ఫుడ్కి మోకాళ్ళకి సంబంధమే లేదు. ఓకే, ఆర్థరైటిస్లో కూడా మనకు టైప్స్ ఉన్నాయా సార్? టైప్స్ 2 రకాలు మెయిన్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు వయసుతో పాటు కీళ్ళు అరిగిపోయి వస్తే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే బాడీలోనే చేంజెస్ వచ్చి, రక్తంలో చేంజెస్ వచ్చి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు. అంటే నీ జాయింట్లో ఉన్న కార్టిలేజ్ని నీ బాడీలో ఉన్న రక్త కణాలు శత్రువు కింద పరిగణిస్తాయి, వెళ్ళి వాటితో యుద్ధం చేసి వాటిని డ్యామేజ్ చేస్తాయి. సో నీ బాడీలో సెల్సే నీ కార్టిలేజ్ని విరగొడతాయి. దట్స్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న వయసులో వస్తుంది, 16 ఏళ్ళ నుంచి వస్తుంది. తర్వాత మల్టిపుల్ జాయింట్స్, వేళ్ళు, మోకాళ్ళు, హిప్ జాయింట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ట్రీట్మెంట్ వచ్చి చివరికి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ మోకాళ్ళ ఆపరేషన్, హిప్ జాయింట్ ఆపరేషన్, సో సర్జరీ. బట్ మొదట్లో మెడికల్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని ఉంటాయి, DMRDs అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్కి వేరే రంగులు ఉంటాయి, అది ఎంటైర్లీ డిఫరెంట్. అందుకని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే మేము ట్రీట్ చేయం, దాన్ని రుమటాలజిస్ట్ దగ్గర పంపిస్తాం. రుమటాలజిస్ట్ అని వేరే స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు చూడాలి. ఆ మోకాళ్ళు బాగా పాడైపోయి ఆపరేషన్కి వచ్చినప్పుడు మేము చూస్తాం. అయితే మనకు ఆపరేషన్ స్టేజ్కి రాకముందు బిఫోర్ స్టేజెస్లో ట్రీట్మెంట్ ద్వారా మనం రీప్లేస్మెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ లేకుండా చేయొచ్చా సార్? ఆపలేము. మోకాళ్ళు అరగడం అనేది వయసు లాంటిది, వయసును ఆపలేం కదా, అట్లానే మోకాళ్ళు అరగడం ఆపలేము. కాకపోతే మనం జాగ్రత్తలు తీసుకొని ఎక్సర్సైజ్ చేసి మంచి పనులు చేస్తే స్లోగా వెళ్తుంది అది ప్రోగ్రెస్, లేకపోతే తొందరగా అయిపోద్ది. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 స్టేజ్లు ఉన్నాయి, 2వ స్టేజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీ మోకాలు 2వ స్టేజ్లో ఆగదు, 1లోకి వెళ్ళదు, 3లోకి వెళ్తుంది, 3 నుంచి 4కి వెళ్తుంది, అది ఆటోమేటిక్ అని ఏజ్ లాగా. కాకపోతే మనం చేసే ఎక్సర్సైజ్లు మనం చేసే దీన్ని బట్టి స్లోగా వెళ్తుంది. లావు ఉన్నారనుకోండి తొందరగా వెళ్తుంది. సో ఈ సంగతి.
ఓకే. అయితే సార్ ప్రస్తుత కాలంలో చూసుకుంటే యూత్ అంతా హై హీల్స్ చెప్పులు వేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది, ప్యాషన్ అయిపోయింది కదా సార్. అది కూడా మనకు మోకాళ్ళ నొప్పులు రావడం. మంచి క్వశ్చన్ అడిగారు. ఆడపిల్లలు హై హీల్స్ వేసుకుంటే హీల్ పెయిన్, యాంకిల్ పెయిన్, నీ పెయిన్, హిప్ పెయిన్, బ్యాక్ పెయిన్, 5 పెయిన్లు ఒకేసారి వస్తాయి. కాబట్టి 5 పార్ట్స్ ఆఫ్ ద బాడీని ఒకే దెబ్బతో మీరు ఇబ్బంది పెట్టాలంటే హై హీల్స్ వేసుకోవాలి. బట్ కాకపోతే హై హీల్స్ ఫ్యాషనబుల్ అండ్ తప్పదు, పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ టూ మచ్ హైట్ స్టిలెటోస్ అంటారు కదా, అవి పెన్సిల్ షూస్ ఇట్లాంటివి చాలా డేంజరస్. యాంకిల్ మీద లోడ్ పడుతుంది, బ్యాక్ మీద లోడ్ పడుతుంది. నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్, అమ్మ ఎప్పుడో ఫ్రైడే రోజు సాటర్డే రోజు నైట్ క్లబ్లో తప్ప మిగతా టైంలో హై హీల్స్ వేసుకోవద్దు అని చెప్తారు. స్కిప్ చేయడమే బెటర్ అంటారు. ఓకే.